హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నది రాజేశ్వరి అగ్రికల్చర్. ఇగో ఈరోజైతే మా తమ్ముడు లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. వీడియో ఎట్లొస్తుందో ఏమో మరి. ఫస్ట్ అయితే చీరలు చూపించడానికి, అలాగే కొన్ని మాటలు చెప్పడానికి ఈ వీడియో అనమాట. ఫస్ట్ నేను చీరలు చూపించి తర్వాత మాటలు చెప్తా. ఈ వీడియో అస్సలు మిస్ కాకుండా చూడండి. నేను నా మనసులో బాధ, అలాగే చీరలు చూపిస్తా. ఫస్ట్ అయితే నిజం చెప్పాలంటే నేనైతే చాలా బాధపడుతున్నా. అసలు నేను ఎందుకు బాధపడుతున్నా అనేది కూడా ఈ వీడియో చివరిలో చెప్తాను నేను. మేము తీసుకున్నాం, కట్టుకున్నాం కూడా నేను మంజుల ఈ చీర. చాలామంది అడిగినప్పుడు ఇందులో అయితే చాలా కలర్స్ ఉన్నాయి. నేనైతే మోడల్కి ఒక చీర చూపిస్తా. కలర్స్ కావాలి, ఈ చీరలో నాకు ఈ కలర్ కావాలి అక్క, ఫోటో పెట్టు అంటే వాట్సాప్కి వచ్చేసేయండి, ఫోటో అయితే పెట్టేస్తాను నేను. ఇందులో అయితే చాలా కలర్స్ ఉన్నాయి, కావాలనుకుంటే తీసేసుకోండి. ఇది కేవలం 400 రూపాయలు మాత్రమే. 450 రూపాయలు అమ్మినాం మేము, 50 రూపాయలు అయితే తగ్గించినాం ఇప్పుడు. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి. ఇంకా వేరే మోడల్ అయితే చూపిస్తే ఇప్పుడు ఇది ఆల్రెడీ వాట్సాప్లో అడిగిరు కానీ ఇంకా డబ్బులు కొట్టలేదన్నమాట. ఇందులో అయితే కలర్స్ ఉన్నాయి. నేనైతే అన్ని చీరలు చూపించట్లేదు, మోడల్కి ఒక చీర చూపిస్తున్నా. ఈ మోడల్ నచ్చింది అక్క, నాకు కలర్స్ చూపి అని చెప్తే నేనైతే వాట్సాప్లో ఫొటోస్ అనేది పెడతాను అనమాట. మెత్తగా ఉంటుంది చీర అయితే, చాలా బాగుంది, లైట్ వెయిట్ అనమాట. అస్సలు మిస్ కావద్దు, తీసేసుకోండి. కేవలం 750 రూపాయలు మాత్రమే. ఇంకా నేనైతే టకటక చూపించేస్తా. ఇంకొక మోడల్ చూపించాలి, అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఇదైతే క్రీమీ కలర్, పింక్ బ్లౌజ్ వచ్చింది. మొత్తం ఎట్లా వస్తుంది అంటే బ్లౌజ్ మొత్తం మిర్రర్ వర్క్ అనమాట, రియల్ మిర్రర్ అనమాట. ఇట్లుంటుంది, చాలా బాగుంటుంది చీర అయితే. నేను మంజులు అయితే ఇలా తీసుకోవాలనుకుంటున్నాం. ఇంకా మొన్న అయితే మహేశ్వర్ అక్కకి ఇచ్చిన కదా, ఇదే చీర అనమాట. నాకు బాగా నచ్చింది. మహేశ్వర్ అక్కకి అలాగే హేమలత అక్కకి కూడా పెట్టినాం అనమాట. నాకైతే మస్తు నచ్చింది, అస్సలు మిస్ కావద్దు. ఈ మోడల్ అయితే తీసేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట బ్లౌజ్. ఓకే, ఇందులో అయితే కలర్స్ కాదు, సేమ్ ఇవే చీరలు ఉన్నాయి. ఇంకా 10 చీరలు ఉన్నాయి. ఎక్కువ స్టాక్ అయితే లేదు, తక్కువ స్టాక్ ఉన్నది, తీసేసుకోండి. కొన్ని మోడళ్ళల్లో అయితే కలర్స్ ఉన్నాయి అన్నమాట. ఇగో ఇందులో వచ్చి కలర్స్ ఉన్నాయన్నమాట. ఈ మోడల్ అయితే చాలా బాగుంది, మాకు నచ్చి తీసుకొచ్చిన మోడల్ అనమాట ఇది. నాకైతే మస్తు నచ్చింది. కావాలనుకున్న వాళ్ళు కలర్స్ చూపిస్తే బాగుండేది అని అనిపిస్తుంది, కానీ అన్ని కలర్స్ చూపించలేక ఒక్కదాన్నే ఉన్నా నేను. ఫస్ట్ టైం నేను ఒక్కదాన్ని ఒక్క వీడియో చేస్తున్నా, లాంగ్ వీడియో అంటే ఇది ఫస్ట్ టైం అనమాట. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికి 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలల్లా నేను ఫస్ట్ టైం వీడియో తీస్తున్నా, లాంగ్ వీడియో. ఇక చూడండి, ఇదైతే మస్తుంది, కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది, అస్సలు మిస్ చేసుకోవద్దు. 750 రూపాయలు. ఇలాక ఈ చీర రేటు నేను చెప్పలేదు, 800 అండి. బయట ఎక్కువ రేటు ఉన్నది, ఇంకా నేనైతే తగ్గించి చెప్పిన అనమాట. 50-100 రూపాయలు తగ్గించి చెప్తున్నా, సేల్ కావాలని చెప్పేసి. ఇంకా ఈ చీరకు వచ్చేసి 800 రూపాయలు. ఈ చీరనేమో 750 రూపాయలు. మస్తు ఉంది చీర, అస్సలు మిస్ కాకండి. ఇందులో అయితే కలర్స్ ఉన్నాయి, మీకు ఏ కలర్ కావాలన్నా నాకు వాట్సాప్లో అడగండి, కలర్స్ అన్నీ చూపిస్తాను. వేరే మోడల్ ఉంది, ఎక్కువసేపు అయితే తీస్తలేను, ఫస్ట్ టైం కదా వీడియో ఒక్కదాన్ని చేయడం. ఎక్కువ ఈ చీర అయితే మస్తుంది. ఇంకా కలర్స్ అయితే ఇందులో లేవు.
ఇందులో కలర్స్ సేమ్ ఉన్నాయన్నమాట. ఇట్లనే చీరలు 7-8 ఉండుంటాయి. మొన్న అయితే ఇంటికి వచ్చి తీసుకెళ్ళారు అనమాట ఈ చీరలు. ఇంకా మీకు కావాలనుకుంటే అసలు వీడియో పెట్టడానికి కూడా తీరట్లేదు అనమాట. అలాంటి పరిస్థితులలో ఉన్నాం మేము ఇప్పుడు. కాబట్టి నేనే తీస్తున్న వీడియో. ఎంత బాగుందంటే చూపిస్తాను. కవర్లు ఉంటే అస్సలు కలర్ అంత బాగా కనిపించదు. ఇంకా లైటింగ్ లేదు మంచిగా కనిపించడానికి ఏం లేదు. ఉత్తిగానే రూమ్లోకి వచ్చి వీడియో పెట్టుకొని చేస్తున్నాను నేను. ఎంత బాగుంది చూడండి, అస్సలు మిస్ కావద్దు. కేవలం 750 రూపాయలు మాత్రమే. ఇంకా బ్లౌజ్ ఎట్లా వస్తుంది అంటే బార్డర్ కలరే వస్తుంది అనమాట. పళ్ళు పాటు కూడా అట్లే వస్తుంది. ఒకవేళ మీకు ఈ చీరలలో ఏ చీరకైనా అంతే బార్డర్ కలరే బ్లౌజ్ అనేది వస్తుంది, పళ్ళు పాటు అనేది వస్తుంది అనమాట. మీకు కావాలనుకుంటే మిస్ చేసుకోకుండా తీసేసుకోండి. ఫస్ట్ చెప్పిన కదా చాలా బాధతోటి ఉన్నా అని. ఏం బాధ అంటే మన వాళ్ళే, మన చుట్టుపక్కల వాళ్ళు, మన వాళ్ళు ఎట్లున్నారంటే ఇప్పుడు నేను నా గురించి మాట్లాడుకునే కొన్ని మాటలు చెప్తా వినండి. తమ్ముని సపోర్ట్ లేకపోతే ఒక వీడియో కూడా తీసుకోవడానికి చేత కాదు అనే పరిస్థితి వచ్చిందనమాట. ఇంకా అది నేను చాలా బాధపడే విషయం అనమాట. నిజంగా నేను ధైర్యం చూసుకొని ఉన్నా అంటే ఇక్కడ మా తమ్ముడు, మా అమ్మ, కనీసం వాళ్ళ ధైర్యం చూసుకొనన్నా ఒక ఆడపిల్ల ముందడుగు వేసి ఉంటుంది అంటే అట్లా కూడా కానిస్తలేరు. ఒక్క సపోర్ట్ లేకపోతే ఆడపిల్ల ముందుకు వెళ్ళలేదు అని నన్ను వెనక్కి లాగుతున్నారనమాట. నువ్వెంత అసలు తమ్ముడు లేకపోతే నువ్వు లేవు అంతే అని చెప్పేస్తున్నారు. ఇంకా నేను ఆ విషయంలో చాలా బాధపడుతున్నా. ఎందుకంటే వాళ్ళు లేకుండా నిజంగా నా లైఫ్లో నేను ఒక ప్రాబ్లం వచ్చి అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పటి నుంచి నాకు వాడి ధైర్యం, వాడికి నేను ధైర్యం అంతే. సడన్గా ఆ మాటలన్నీ విన్నప్పుడు తమ్ముడు ఓకే, కానీ పక్కన వాళ్ళు అంటుంటారనమాట. అది మనసుకి చాలా బాధ పెడుతున్నాయి. కానీ నన్ను చాలామంది బాధ పెడుతున్నారు, మాటలతోటి చంపేస్తున్నారనమాట. కానీ నేను చాలా ధైర్యంతో ఉంటా ఒక ఆడపిల్లగా. ఎంత ధైర్యంతో ఉన్నా ఒక్కొక్కసారి ధైర్యం కోల్పోతున్నా అన్నమాట. మా తమ్ముడు ఓకే, నాకు ఎప్పటికీ ధైర్యంగా ఉంటాడనే నమ్మకం నాకున్నది. అట్లనే అమ్మ కూడా నాకు ఎప్పటికీ ధైర్యంగా ఉంటుంది. నిజం చెప్పాలి అంటే నా వాళ్ళైతే అక్క కానీ చెల్లె కానీ అందరూ నాతోటి చాలా ప్రేమ ఉంటారు. నేనంటే ఒక ఎట్లా అంటే అందరికన్నా మా ఇంట్లో నన్ను ఎక్కువ ఇష్టపడతారనమాట. చెల్లె కానీ, అక్క కానీ, తమ్ముడు కానీ. ఎందుకంటే అన్నీ కోల్పోయింది, ఎక్కడ ఏ ప్రేమ దక్కలేదు అక్కకి. మా ప్రేమన్నా ఉండాలని చెప్పి నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారనమాట. ఆ ప్రేమను కూడా దూరం చేయాలని కొంతమంది ఎట్లున్నారంటే నన్ను క్షణక్షణం నాకు అంటే ఏడుపు వచ్చేస్తుంది, కళ్ళ పొంటి నీళ్ళు పోతున్నాయి ఒక్కొక్కసారి. నేను అన్నీ చెప్పుకోలేకపోతున్నా కానీ అంత ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారనమాట నన్ను. మనతోటే వండుకుంటూ మనల్ని అంటారు. ఇదైతే నేను కళ్ళారా చెవులారా వింటున్నా. కానీ చాలా వరకు ఈ మధ్యలో తమ్ముడు లేకుండా ఒక్కదాన్నే చేయడానికి ప్రయత్నిస్తున్నా. మనం చేసే పని ఏదైనా సరే ఒకరి తోడు ఉండాలి. ఆడపిల్లకి ఖచ్చితంగా మనం పుట్టినప్పుడు ఒక మన తండ్రి తోడు ఉండాలి ఖచ్చితంగా. మళ్ళీ తర్వాత మనం పెరగంగా అన్నదమ్ముల తోడు ఉంటుంది. మనం పెళ్ళి చేసుకుంటే భర్త తోడు ఉంటాడు. తర్వాత మన పిల్లలు, మన కొడుకులు ఉంటారు కదా, వాళ్ళు తోడుంటాడు. ఒక్క ఆడపిల్లకి అబ్బాయి తోడు లేనిది ఒక అడుగు ముందుకు వేయలేదు. అది నేను తోడు లేకుండానే చెప్తున్నాను అనమాట. ఖచ్చితంగా ఉండాలి. లేని వాళ్ళకి ఆ బాధ ఖచ్చితంగా అర్థమవుతుంది. మాకు లేదు కదా, మాకు ఎవరి ధైర్యం లేదు, మేము ఉంటున్నాం, ఒక్క అడుగు ముందుకు వేస్తున్నాం, మేము ఇంత సంపాదించగలుగుతున్నాం, మేము ఇది పని చేస్తున్నాం
అని చాలామంది ఉంటారు. నిజంగా అట్లా ఉండడమే మంచిది. ఎవ్వరి ధైర్యం తోడు లేకుండా బతికినోళ్ళకి ఒక్క మాట గూడా రాదనమాట. ఇప్పుడు నా లెక్క ఒకరి ధైర్యం జూసుకొని ఉండి, మనం ధైర్యం తెచ్చుకుందామంటే, మనం ఎప్పుడు వాళ్ళ ధైర్యం పక్కనుండంగా మన సొంత ధైర్యం ఎప్పుడు ఉపయోగించమనమాట. ఏ ధైర్యం లేనప్పుడే మన సొంత ధైర్యం అనేది ముందుకొస్తది. ఆ రోజు ఖచ్చితంగా సక్సెస్ అయితారు. నేనైతే మా అమ్మ, తమ్ముడు, మా వోళ్ళ ధైర్యం చూసుకొని ఇప్పటిదాకా అయితే ఒక్క అడుగు వాళ్ళు లేకుండా నేను ముందుకేయలేదనమాట. ఫస్ట్ టైమ్ ఈ వీడియో తీయడం గూడా ఆల్రెడీ ముందు చెప్పిన గదా! కాబట్టి స్టార్టింగ్ నుంచే మన ధైర్యం మనకుంటే ఒక్కరు ఒక్క మాట గూడా అనరు. ఇదైతే నేను అనుభవిస్తున్నా అనే చెప్తున్నా. ఇదైతే నిజం. నన్నే అంటున్నారు. ఆహ్ ఈ బిజినెస్ చేసినప్పుడు గూడా నాకు చెప్పడం రాదు. స్టార్ట్ జేయడానికి ఫస్ట్ నేను గాదు కారణం. చేయాలనుకోలేదు. నేను చేయాలనుకున్న ఫస్ట్ పనైతే పచ్చళ్ళు పెడదామన్నా. పచ్చళ్ళు ఏ కూరైనా, పచ్చడైనా నేను పెడితే అయితే మంచిగొస్తది. మంచి టేస్ట్ ఉంటదనమాట. అందరికీ నచ్చాలని లేదు. కొంతమందికి నచ్చుతాయి మనం చేసే పని. కొంతమందికి నచ్చదనమాట. నచ్చిన వాళ్ళు 100 మంది ఉంటే నచ్చని వాళ్ళు ఇద్దరో, ముగ్గురో ఉంటారు. ఉండని మనం అందరికి మనం నచ్చాలని లేదు కాబట్టి అసలు నాకు చెప్పడానికి కూడా రాదు. ఈ చీర ఏ కలర్ అని. అట్లా టైంలో బిజినెస్ స్టార్ట్ చేసిన. ఇలా సక్సెస్ వచ్చిందని నేను చెప్పను. కాకపోతే ప్రయత్నిస్తున్నాం సక్సెస్ కోసం. కాకపోతే మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఇంకా నా మనసులో చాలా బాధ ఉన్నది. అన్నీ మీతోటి ఒక్కొక్కటిగా వీడియో రూపకంగా నేను ఖచ్చితంగా మీకు చెప్పుకోవాలనుకుంటున్నా. ఈరోజైతే కొంచెం చెప్పిన, అది కొంచెం అంటే కొంచెమే అనమాట. ఇంకా చాలా బాధ ఉన్నది. అదంతా మీకు చెప్పుకోవాలంటే మీరు నా వీడియోని ఖచ్చితంగా అంటే సపోర్ట్ చేయాలి. నన్నైతే నా బిజినెస్‌ని కూడా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఈ మధ్యలో పచ్చళ్ళ బిజినెస్ కూడా ఆగిపోయింది. అసలు ప్యాకింగ్ చేసే మిషన్ ఖరాబ్ అయిపోయిందనమాట. నేను చేయబెట్టు అది ఆగమైపోతుంది తప్ప ముందుకెళ్ళట్లేదు. అదేందో నా దరిద్రమా అర్థమైతలేదు అస్సలు. ఇంకా మీకు చీరలు కావాలనుకుంటే స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తా. ఆ నెంబర్‌కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇది స్క్రీన్ షాట్ కొట్టి కలర్స్ పెట్టాక అంటే నేనైతే కలర్స్ పెట్టేస్తా. ఇంకా టైం అయిపోయింది, వీడియో టైం. ఇంకా నా వీడియోస్ని, నా ఛానల్ని అందరూ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నా. నేను ఇప్పటి నుంచి ఎవరి సపోర్ట్ లేకుండా ముందుకు రావాలనుకుంటున్నా. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. నన్నైతే ఇప్పటికీ 3,38,000 సబ్స్క్రైబర్స్ నన్ను అభిమానించి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటా. ఇంకా నా వీడియో చూసి ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టాలి. నేను ఇంకెట్లా ముందుకెళ్ళాలి, నేను ఇంకా ఏ బిజినెస్ చేస్తే ముందుకొస్తా. అందరూ కొంచెం కామెంట్ పెట్టండి. బాయ్ మరి.